హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో మన శరీరానికి ఎంతో మేలు చేసే ఆరోగ్యకరమైనటువంటి జొన్న రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా ఈ ఉప్మాను చేసుకోవటానికి నేను పచ్చజొన్న రవ్వను తీసుకున్నానండి. ఈ రవ్వని 2 గ్లాసుల వరకు ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న రవ్వను అంతటిని ఈ ప్యాన్లోకి వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకొని క్యాస్ట్రోలే పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కాస్త ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి 1 స్పూన్ నిండుగా మినపప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండుగా పచ్చిశనగపప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఇవంతా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కాస్త ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని నేను 4 వరకు తీసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను క్యారెట్ని సగం వరకు తీసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ నిండుగా పచ్చి బఠానీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నిటిని మగ్గించుకోవటానికి మూత పెట్టేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే టమాటో కూడా కాస్త మెత్తబడింది చూడండి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలన్నమాట. మనం 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా, అంటే 6 గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 లేదా 6 నిమిషాల పాటు ఈ నీళ్ళంతా మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 5-6 నిమిషాల తర్వాత మూత తీసేసుకోవాలండి. ఇప్పుడు నీరంతా తెల్లుతున్నాయి కదా, ఇందులోకి మనం తీసుకున్న జొన్న రవ్వనంతా నెమ్మదిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ అనేది ఉండలేమీ లేకుండా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే ఈ జొన్న రవ్వ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మనలో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ జొన్న రవ్వనంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే మనం జొన్నలని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. దోశల్లా కానివ్వండి, లేదంటే అన్నం రూపంలో కానివ్వండి, లేకపోతే ఇలాగా ఉప్మా లాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ రవ్వనంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైందండి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని రవ్వనంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. వారంలో కనీసం 1 రోజైనా జొన్నలతో ఏ రెసిపీ అయినా చేసుకొని తినేయొచ్చండి. అలాగే ఉప్మా కాస్త గట్టిగా ఉందని ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ఉప్మానంతా బాగా కలిపేసుకుంటున్నానండి. టోటల్గా 6 గ్లాసుల వరకు వాటర్ సరిపోయాయండి నేను తీసుకున్న రవ్వకి. ఇప్పుడు సన్నటి సెగ మీద 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా జొన్న రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జొన్న రవ్వ ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వారంలో కనీసం 1 రోజైనా ఈ ఉప్మా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.